హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా డైలీ రొటీన్ లైఫ్ ఏం లేదు, జస్ట్ ఇప్పుడే పాప స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. అసలు పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇల్లు చూడండి ఎట్లుంటుందో. ఇదంతా నేను సర్దేసుకున్న తర్వాత నేను వంట కంప్లీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లక్కీ డిస్టర్బెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడెందుకు ప్రశాంతంగా ఇల్లు ఉంది అనుకుంటున్నారా? జస్ట్ వాళ్ళక్కని కూడా వాళ్ళక్కని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావడానికి వీడు కూడా పోతాడనమాట వాళ్ళ డాడీతో పాటు. ఇంకా రాలేదు, ఈయన మేబీ వర్క్ దగ్గర తీసుకువెళ్ళొచ్చు, అట్లనే ఇంకా వాళ్ళ బండిలో తిప్పుతుండొచ్చు. అందుకనేసి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. 9 అవుతుంది, వస్తూ ఉంటాడు. ఈరోజు మార్నింగే కూరగాయలు అయితే తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. సర్దుకోవాలి. ప్రజెంట్ ఇల్లు ఎట్లుందో చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఒక్కసారి ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ కూరగాయలు తీసుకొచ్చారు. ఇవన్నీ సర్దుకోవాలా. స్కూల్కి వెళ్ళిన తర్వాత నా సిచ్యువేషన్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా నేను సర్దుకొని తర్వాత వంట ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలా. సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. బెడ్షీట్లు చేంజ్ చేయాలి ఈరోజు. నిన్న వచ్చేసి వాషింగ్ మిషన్. మా పాప అయితే నిద్ర లేసి వస్తుంది ఫ్రెండ్స్. కనీసం చూడండి, ఏసీ కూడా ఆఫ్లో అస్సలు ఆఫ్ చేయకుండా వచ్చింది. అలాగే ఇంకా ఈ బెడ్రూమ్ కూడా మొత్తం బెడ్ అంతా చేంజ్ చేయాలన్నమాట. ఒకసారి మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత, సర్దుడు అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ ఇచ్చినా, కామెంట్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసుకున్నా, మీరు ఏమి ఇచ్చినా కానీ నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ లేకోకుండా ఫస్ట్ ఇల్లు అయితే సర్దేసుకుంటాను ఫ్రెండ్స్. వచ్చినాడు మావాడు చేసే ఘనకారం చూడండి. ఏం చేస్తున్నావు నాన్నలు? ఇదే నీ పని. ఇంకా అది రాదులే, అయ్యి వస్తే ఇంకంతే మొత్తం తడిపేసుకుంటావు. రా బయటికి రా. సర్దడం అయితే కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉందన్నమాట. నాకైతే ఆకలి దంచేస్తుంది. టైం 9:40 అవుతుంది. అందుకనేసి దోశ వేసుకుంటున్నా. అదేంటో కానీ ఇంట్లో వాళ్ళకి వేసేటప్పుడు మాత్రం దోశ భలే వస్తుంది. నేను వేసుకుంటే మాత్రం ఇట్లా వస్తుంది అనమాట. వీడేదో చేస్తున్నాడు. అందుకే మా ఆయన చెప్తా ఉంటాడు పాపం, నువ్వు కూడా ఇప్పుడే తిను అంటుంటాడు. నేను ఆయన వేసినప్పుడు, స్వీటింగ్ వేసినప్పుడు. కానీ నాకు అంత పొద్దున్నే తినబుద్ధి కాదనమాట. ఓకే, తిన్నాం రండి ఫ్రెండ్స్. ఏం తిన్నారు టిఫిన్? ఫైనల్గా ఇల్లంతా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మా లక్కీ వాడు పడుకుంటే వాడు తర్వాత మిగతా పనులు అయితే చేయాలి. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా బెడ్షీట్ ఈ హాల్లో కూడా వేసుకుంటాం కదా, దీనిపైన ఈ విధంగా అయితే సెట్ చేసినాను అనమాట. ఇది కంపల్సరీ ఇక్కడ ఉండాల్సిందే. నాకైతే ఇక్కడ బెడ్ లేకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా నేను అనుకుంటూ ఉంటాను అనమాట, సోఫా సెట్ ఒకటి తెచ్చుకోవాలి, అలాగే ఇంకా డబుల్ కట్ మంచం ఒకటి తెచ్చుకోవాలి. ఇవన్నీ అంటే మా ఆయన వాడు కొంచెం పెద్దగాని అన్నీ తీసుకొని వద్దాంలే, ఇప్పుడు ఏం అవసరం లేదులే. వాడు సోఫా తెచ్చినా ఎక్కడం, కింద పడ్డం, మళ్ళీ తర్వాత మంచం పైకి ఎక్కి కింద పడ్డం, ఇదంతా ఉంటుంది. ఎనీ టైం నువ్వైతే ఇంకా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండలేవు కదా అని చెప్పి అంటాడు. ఇది లోపలైతే ఆ మంచం ఉంది కదా, మీరు ఆల్రెడీ చూశారు. దాన్నన్న వేసుకుందామంటే ఇంక ఏదైనా మంచమే కదా, కింద పడతాడు. అందుకనేసి మేము కింద అనుకుంటూ ఉంటాం అనమాట. వీడు ఏం చేస్తున్నాడో ఏమో. ఇవన్నీ ఇప్పుడు ఇంకా వాషింగ్ మిషన్ వేయాలి ఫ్రెండ్స్, ఈ దుప్పట్లన్నీ.
లక్కీ ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? ఏ పడుకుందిరా నాన్న కాసేపు బంగారు, కొద్దిసేపు పడుకుంది. రాలే ఆ మందారం చెట్టుకి చాలా రోజుల తర్వాత పూలు పూసినాయి. అది ఈ మధ్య పూయట్లేదు కదా, సో ఒకటి వైట్ది 2 పింక్ ఏమో వచ్చినాయి అనమాట. చూపిస్తాను చూడండి. అబ్బా నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం, ఎందుకో కానీ చెప్పాను కదా, తలకి పురుగు పట్టడము, చనిపోవడము, అందుకే నేను తీసుకురాలేదు. అందుకే కుంపట్లన్నీ ఖాళీ ఉన్నాయి. ఆఫ్టర్నూన్కి రైస్ కూడా పెట్టేసిన ఫ్రెండ్స్, ఇంకా కర్రీ ఒకటి చేయాలన్నమాట. ఇంకా అట్లే వాషింగ్ మిషన్ కూడా వేసేసి వచ్చిన బట్టలు. మా వాడు చూడండి ఏం చేస్తున్నాడో, నేను అన్ని కింద వేసిన అంతే. చూడండి ఎట్లా హెల్ప్ చేస్తున్నాడో నాకు మా లడ్డుగాడు. ఒరే 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 ఏం చేస్తున్నావు నువ్వు? టమోటాలన్నీ వేసేసినావు కదరా. వాడికి ఏమో నిద్ర రాదు, నేనేమో ఇంక ఇవన్నీ సర్దాలి ఫ్రెండ్స్. ఎక్కడ వీడు మిరపకాయలు నోట్లో పెట్టుకుంటాడేమో అని భయము. ఇంకా ఫాస్ట్గా అయితే సర్దేసుకోవాలన్నమాట. పొద్దు నుంచి సర్దడమే ఉంది పంచాయతీ. ఏంటి ఎక్క అనుకుంటున్నారా? మరి ఏం చేద్దాం ఫ్రెండ్స్, అంతా ఇదే అనమాట. ఇంకా నాది మీరు సోది అనుకోండి, సుత్తి అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఉన్నదే చూపెడతాంటాను అనమాట వీడియోలలో. చూడండి ఫ్రెండ్స్, నేను సర్దేది సంగతి పక్కన పెడితే వీడు ఇసిరిసి రేయడము, మళ్ళీ పోయి నేను దళం తెచ్చుకోవడమే సరిపోతుంది అనమాట. ఏమేమి తెచ్చినారు? వంకాయ, చిక్కుడుగాయ, బీన్సు, బెండకాయ, పచ్చిమిర్చి, ఆలు, దొండకాయ. ఏంటబ్బా ఇవి అంటే మా ఆయనకు భలే ఇష్టం, ఎప్పుడు తెస్తానే ఉంటాడు. ఇవి కందిగింజలా, అనపగింజలు అనుకుంటాం. సారీ, అనపగింజలు కాదు, ఏంది ఇది అబ్బా, దీని పేరు మర్చిపోయినా. అలసంద గింజలు, క్యాప్సికము, నిమ్మకాయలు. ఇది వచ్చి ఇది సిర్రాకు ఫ్రై చేయాలి ఇప్పుడు. అట్లే ఇంకా గోంగూర, కొత్తిమీర. ఆల్రెడీ మా లడ్డుగా టమోటాలు అయితే ఇంకా తీసుకొని పోయి ఫ్రిడ్జ్ కాడికి ఇంక అన్నీ వేసినాడు కదా, ఫ్రిడ్జ్లో పెట్టమంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన అనమాట. యాడికి నిద్ర వచ్చిందా? పడుకుంది బా. ఆఫ్టర్నూన్కి కర్రీ వచ్చేసి నేను ఇంకా అది ఏంటి సిర్రాకు ఫ్రై చేసి పప్పు చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా గోంగూర పుల్లగూర అయితే చేసేసి ఇలాగా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఏంటోలేండి, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనమాట పనులన్నీ. అంతా మా లక్కీ గడితోనే. జస్ట్ ఇప్పుడైతే ఫ్రీ అయినా ఫ్రెండ్స్. 12:40 అవుతుంది అనమాట టైము. వర్క్ అంతా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే రెడీ అవ్వడం అంటే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటి అంటే, అక్క నీకు ఎందుకు ఇంత కోపము, వీడియోలలో ఎందుకు అట్లా తిడుతున్నావు అని చెప్పేసి, ఎందుకు అట్లా తిట్టావు అని చెప్పి అడిగినారనమాట. అది కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారు. నాకు అంతెందుకమ్మా, నాకు అక్కడే నువ్వు కామెంట్ చేయొచ్చు కదా అని కూడా చెప్తున్నాను. లేదక్క నాకు ఎందుకు ఇక్కడ మాట్లాడాలనిపించింది, మీ ఛానల్ కింద ఐడి చూసి నేను ఇక్కడ మెసేజ్ చేస్తున్నా అనేది ఒక అమ్మాయి అడిగిందనమాట. ఫ్రెండ్స్, నేను ఎవరిని ఏమీ అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను ఇట్లా తిట్టినాను అంటే అవతల వాళ్ళు నన్ను హర్ట్ చేసి ఉంటారు కదా. సో మనల్ని ఊరికనే ఎవరైనా హర్ట్ చేస్తే మనం ఊరుకోం కదా. సో అందుకనేసి నా రిప్లై అట్లా ఉంటుంది అనమాట. నేను ఒకరిని అనడానికి నాకేం సరదా కాదు ఫ్రెండ్స్. నాకు ఊరికనే తిట్టడానికి ఎవరికి ఏం సరదా ఉండదు. అవతల మనుషుల్ని వాళ్ళను బాధపడితేనే ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతారు అనమాట. సో నేను ఉండేది ఇంకా యూట్యూబ్లో కాబట్టి కొంచెం కొన్నిటికి అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా కొన్నిటి చాలా వరకు మెసేజ్లని నేను అసలు పట్టించుకోను. చూసినా కానీ లేదంటే డిలీట్ చేయడం, లేదంటే వాళ్ళ ఛానల్ని హైడ్ చేసేయడము అట్లా చేస్తాను.
కొన్ని కొన్ని ఏ మధ్య అమ్ముతుందంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కావాలని మెసేజ్ చేస్తూ ఉంటారనమాట అలాగా. అప్పుడు నేను అట్లా మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను ఎవరిని ఏమీ అనను ఫ్రెండ్స్. అనాల్సిన ఇది కూడా నాకు లేదు. అలా మాట్లాడుతున్నాము అంటే అవతల వాళ్ళు ఏదైనా అంటేనే తప్ప అంతకుమించి అయితే ఇంకా అవద్దు. దీని గురించి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఊరికనే ఎవరికి కోపం రాదు, అది అర్థం చేసుకోండి. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.